గత ప్రభుత్వంలో చూస్తే ముందు కంటే మహిళల మీద దాడులు ఎక్కువ పెరిగిపోయినాయి అధ్యక్ష. ఎందుకంటే మహిళల గురించి మహిళల యొక్క పర్సనల్ జీవితాల గురించి వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే, వాళ్ళ మీద దెబ్బతీస్తే అది వాళ్ళు మానసికంగా కుంగిపోయి పక్కగా తప్పుకుంటారని ఒక ఉద్దేశంతో సోషల్ మీడియాని చాలా యాక్టివ్ చేసి మహిళల మీద దాడులు జరగడం జరిగింది అధ్యక్ష. ప్రతి ఒక్క ఇక్కడున్న దాదాపు మహిళా సహచర ఎమ్మెల్యేల్లో చాలా మందికి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అధ్యక్ష. మేము వెనక మా లేడీస్ రూమ్లో కూర్చుంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు. మమ్మల్ని ఇలా అన్నారు, మాకు ఇలా జరిగింది అని చెప్పేసి. శిరీష గారు ఇంకా ఎక్కువ చెప్తా ఉంటారు తన యొక్క అనుభవాల గురించి. నాకు కూడా అధ్యక్ష 2023 సెప్టెంబర్ వరకు రాజకీయాలకి నాకు ఏ విధమైన సంబంధం లేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కడపలో ఒక మహిళను పోటీ చేయించాలా అని చెప్పేసి మొదటిసారి స్వాతంత్రం వచ్చినాక ఒక మహిళకు అవకాశం ఇచ్చిన సందర్భం అధ్యక్ష. మరి గత ప్రభుత్వంలో ఉన్న అప్పటి ఎమ్మెల్యేలు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఏ విధంగా నన్ను ఫేస్ చేయలేక నా గురించి పర్సనల్ కామెంట్స్ చేయడము, సోషల్ మీడియాలో నా గురించి ట్రోల్ చేయడము, ఈ రోజుకు కూడా ఆ ట్రోల్స్ వెన్నంటుతూ మానసికంగా బాధ పెట్టే విధంగా వాళ్ళు సోషల్ మీడియాను రన్ చేస్తున్నారు అధ్యక్ష. దాని ప్రకారము ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం రాగానే ఈ యొక్క సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా, మహిళల మీద దాడులు చేసే వాళ్ళ మీద కఠినమైన సెక్షన్స్తో ముందుకు వస్తున్నారు. దానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. జోలికి వస్తే నేను కూడా గమ్మునున్నాను. నేను కూడా ఇదే ఇట్లాంటి సభలోనే నిలబడేసి రేపు గెలుస్తాను, గెలిచినాక నిన్ను రోడ్డు మీద తిప్పకపోతే నా పేరు మాధవి అని తిప్పి రాయించుకుంటానని చెప్పి ఒక సభలో చెప్పాను అధ్యక్ష. చెప్తే యంగ్స్టర్స్ అందరూ మాధవక్క బాగా మాట్లాడింది అన్నారు. పెద్దోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు వాళ్ళకి అనుభవం డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏమన్నారు, అట్లా మాట్లాడకూడదు కదా, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా, అలా మాట్లాడకూడదు అని చెప్పారు అధ్యక్ష. నాకు ఫోన్లు చేసి పర్సనల్గా వచ్చి నేను ఒకటే అంటున్నాను అధ్యక్ష, మహిళలకు అందరికీ చెప్తున్నాను, ఎవరన్నా మన మీద దాడి చేస్తే మా నాన్న వస్తారు, మా అన్న వస్తాడు, మా తమ్ముడు వస్తాడు, నన్ను కాపాడుతాడు అనే ఆలోచనను వదిలేసి మనకు దెబ్బ తగిలింది, నొప్పి మనం భరించాము. ఒక కుక్క వచ్చి మనల్ని కాటేస్తే వెంటనే కింద ఉన్న రాయి తీసుకొని కొడతామా లేదా? కాబట్టి మనకి ఏ పోలీసు వ్యవస్థ కానీ ఇంకోటి కానీ అవసరం లేదు. మనకు 2 చేతులు ఉన్నాయి. ఒకడు నన్ను మాట్లాడితే నాకు మాట్లాడే కెపాసిటీ ఉంది, ఒకడు నన్ను కొట్టడానికి వస్తే వాడు 2 కొట్టి నేను ఒక్కటన్నా కొట్టగలుగుతాను. కాబట్టి పెద్దవాళ్ళు కూడా మాకు చెప్పాల్సిన వాళ్ళు ఇప్పుడు మొత్తము సమాజం మారిపోయింది అధ్యక్ష. చాలా ఛాలెంజెస్ పెరిగినాయి ఆడవాళ్ళకు కూడా. పెద్దోళ్ళు వచ్చేసి అలా మాట్లాడకూడదు అని చెప్తే నేను ఆ రోజు మా హస్బెండ్కి మా భర్తతో అన్నాను, మీరు వచ్చి కాపాడే వరకు నేను ఆగుతానా, కుక్క ఎంట పడితే వెంటనే కట్ట తీసుకొని కొడతానా లేదా? ఇది కూడా అంతే. అతను వచ్చి పోలీస్ స్టేషన్లో అంత అన్యాయంగా మాట్లాడితే ఈ పెద్ద మనుషులందరూ ఏమి చేసినారు, వీళ్ళందరూ ఖండించాలి కదా. అదే రోజు అదే పెద్దింటి కోడలైనా నన్నే మాట్లాడినప్పుడు పెద్ద మనుషులందరూ వచ్చి ఖండించలేదు. ఎందుకు ఖండించలేదంటే అధ్యక్ష, ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వానికి భయపడి ఎవ్వరూ బయటికి రాలేదు. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కడు అంటున్నాడు స్వామి. ఒకసారి పోయి చూసుకోమని చెప్పాను పరిస్థితి ఏందో ఒకసారి. తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు రావు నెక్స్ట్ ఎలక్షన్లలో. ఆయన పరిస్థితి, ఆయన పాలన ఇలా ఉంది. నేను చెప్పిన దానిలో ఏది అవాస్తవాలు కాదు. సూపర్ 6 నీకు వస్తా అందా, కనీసం నీ ఇంట్లో అన్నా కనీసం నీ ఒక్కరికన్నా ఇస్తున్నాడా? సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు, చేసేదంతా అబద్ధాలు, చేసేదంతా మోసాలు ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు వేస్తాడు స్వామి ఓటు? 2.0 అయినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి. ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్, దట్ ఈస్ కాల్డ్ విలువలు, విశ్వసనీయత. ఈ 2 ఉన్నప్పుడు పాలన అనేది ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది. ఎస్, లాస్ట్ టైం నిన్న నా ప్రెఫరెన్స్లో ఐ వాజ్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించిన విషయం. ఎందుకంటే లాస్ట్ టైం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్లో అధికారంలోకి వచ్చాం, మార్చ్లోనే కోవిడ్ వచ్చేసింది. సో ఆ తర్వాత 2.5 సంవత్సరము తీవ్ర రాష్ట్రంలో అసలు ఫోకస్ మొత్తము కోవిడ్ మేనేజ్మెంటు, రాష్ట్రానికి సంబంధించిన వనరులు మేనేజ్మెంటు, ప్రజల సంక్షేమము, సేఫ్టీ,
వీటి గురించే టైం కేటాయింపులు చేయాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక లీడర్గా, కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి, ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి, నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి, సో ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి. వాళ్ళ మీద ఎవరైతే జులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి. పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు. దెర్స్ గాట్ టు బి సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి వాళ్ళతో, ఆ అన్యాయం చేసిన వ్యక్తితో, అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తాం. ఒకవేళ అలా చేయకపోతే చట్టం ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తాం. వైఎస్ఆర్సీపీ 2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్తాం.